శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, శ్రీచక్రనగర సామ్రాజ్య దేవతాభ్యో నమో నమః. శ్రీ దుర్గా పరమేశ్వరి దేవ్యై నమః. శ్రీ విజయదుర్గాయై నమః. శ్రీ కనకదుర్గాయై నమో నమః. అమ్మవారికి నిమ్మకాయల దండలు ఎందుకు వేస్తారు? అమ్మవారికి బలిగా గుమ్మడికాయను సమర్పిస్తూ ఉంటాము. ఇంకా నిమ్మకాయల దండలు వేసి అర్చిస్తూ ఉంటాము. ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి ఎందుకు వేస్తారు? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభమయ్యింది? మనం ఒకసారి పరిశీలిస్తే లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి ఇలాంటి నిమ్మకాయ దండలు వేసే ఆచారం కనిపించదు. కానీ శక్తి ఆలయాల్లో, గ్రామ దేవతల ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తూ ఉంటుంది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు రక్షణ బాధ్యత కలిగినది. నిత్యం శత్రు సంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. లయకారుని శక్తి కదా మాత. కాల స్వరూపమై దుష్టశక్తుల పాలిట సింహ స్వప్నం అయిన దేవికి తామస గుణం ఉంటుంది. దేవి సత్వ స్వరూపమై అయిన సంహార క్రియ నిర్వహించేటప్పుడు తామస ప్రవృత్తిని అమ్మ ప్రదర్శిస్తుంది. ఆ దేవికి స్వరూపాలై గ్రామాలకి రక్షణగా కాపలా కాసే గ్రామ దేవతలు కూడా ఉంటారు. రాత్రిపూట నగర సంచారం, గ్రామ సంచారం చేస్తూ దుష్ట శిక్షణ చేస్తారు. అటువంటి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు. కూష్మాండో బలిరూపేణ మమ భాగ్యాదవస్థితాః ప్రణమామి తతస్సర్వ రూపిణం బలిరూపిణం. వీరత్వాన్ని ప్రదర్శించాల్సిన దేవికి మాంసాహారం నిషిద్ధం కాదుగా. రాజులు మాంసాహారాన్ని, బ్రాహ్మణులు సాత్విక ప్రవర్తనతో మెలిగేందుకు శాకాహారాన్ని తీసుకుంటారు. మరి అమ్మ స్వయంగా శక్తి కాబట్టి ఆమె బలిప్రియ. ఆ బలిగా మనం శిరస్సుని సమర్పించాలి. శిరస్సుకి ప్రతీక కూష్మాండం అనగా గుమ్మడికాయ. అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ, ఓ బలిదానమా, నా భాగ్యముల వలన కూష్మాండ రూపంలో ఉన్నావు, గుమ్మడికాయ రూపంలో అమ్మవారికి సంతోషాన్ని కలుగజేసి నా ఆపదలని నశింపజేయి అని ప్రార్థిస్తూ గుమ్మడికాయని అమ్మవారికి బలిగా సమర్పించాలని శాస్త్రం సూచిస్తూ ఉంది. అదేవిధంగా నిమ్మకాయ దండలను సమర్పించడం కూడా రౌద్ర తామస స్వరూపిణి అయిన దేవికి ఆమెకు ఇష్టమైన నిమ్మకాయల దండని, పులుపు కూడా ఉండే పులిహోర వంటివి నైవేద్యాన్ని స్వీకరించి శాంతిస్తారని చెబుతారు. అందువలన అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు. కానీ ఈ సంప్రదాయాన్ని ఇళ్లల్లో చేసుకునే పూజల్లో వినియోగించకూడదని గుర్తుంచుకోవాలి. ఇందులో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నందున ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకునే పూజల్లో వాడకపోవడం మంచిది. ఇలా నిమ్మకాయల దండని కావాలనుకుంటే మీరు తయారు చేసి గుడిలో ఉన్న దేవతకి సమర్పించి మీ పేరిట అర్చన చేయించుకొని అక్కడ చేసిన అర్చనలో నుండి నిమ్మకాయలు తెచ్చుకొని మీ ద్వారబంధానికి, వాహనానికి కట్టుకోండి. దాని వలన దృష్టి దోషాలు, నరదృష్టి తగలకుండా ఉంటాయి. శత్రుపీడలు నివారించబడతాయి. అమ్మ రక్షణలో ఉన్నందువల్ల దుష్టశక్తులు దరిచేరకుండా ఉంటాయి. దుష్టశక్తులను పీడ నివారించడానికి వినియోగించే ఈ నిమ్మకాయల దండని కేవలం పరాశక్తి మాత్రమే వినియోగించాలి. అంతేగాని లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి ఈ ఆచారము వర్తించదు. శ్రీ మాత్రే నమో నమః. Hi, this is Banu Prakash. Please subscribe to AnyNews. Please subscribe AnyNews. AnyNews channel ki subscribe cheyandi. Please do subscribe to this channel. Please subscribe AnyNews. Please subscribe AnyNews channel. Please subscribe to AnyNews channel. Please do subscribe us and do share if you like our content. AnyNews channel ni subscribe cheskondi. Don't forget, it's a very good channel. Do subscribe.